వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. మనకి ఈరోజు టుడే జాబ్ అప్డేట్స్లో ఎయిమ్స్ గువాహటిలో నుంచి 162 ఫ్యాకల్టీ పోస్టులు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క వీడియోలో మనకి 10th ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఐటీఐ ఎనీ అనమాట సంబంధించి ఎవరికైతే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో ఈ యొక్క పోస్టులు అనేది వివరించడం జరుగుతుంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వీలైన త్వరగా అప్లై చేసుకోండి. సో ఇంకా వివరాల్లోకి వెళ్తే ఇవి వచ్చేప్పటికి మొత్తం టోటల్ 162 పోస్టులు. ప్రొఫెసర్ 31, అడిషనల్ ప్రొఫెసర్ 32, 22, అసోసియేట్ ప్రొఫెసర్ 35, అసిస్టెంట్ ప్రొఫెసర్ 74. ఇక ఈ డిపార్ట్మెంట్స్ వచ్చేవారికి అనెస్థియా, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెంటిస్ట్, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, పీడియాట్రిక్స్, పాథాలజీ, యూరియాలజీ అనమాట ఈ డిపార్ట్మెంట్స్. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేవాటికి ఎంబీబీఎస్ సంబంధిత స్పెషలైజేషన్ మనం పాస్ అయి ఉండాలి. సో సెలక్షన్ ప్రాసెస్ షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఇంకా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ డేట్ వచ్చేప్పటికి October 11 అనమాట. మనకి ఇక్కడ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ DSNLU వైజాగ్లో ఎంఎస్సీ ప్రవేశాలు అంటే ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఐఐటి హైదరాబాద్లో 24 నాన్ టీచింగ్ పోస్టులు అంటే రావడం జరిగింది. సో ఇది హైదరాబాద్కి సంబంధించింది. ఇది లాస్ట్ డేట్ వచ్చేప్పటికి October 11 అనమాట. ఇవి వచ్చేప్పటికి నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేవి నాన్ టీచింగ్ పోస్టులు ఇవి మొత్తం 24 అనమాట. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒకటి, ఎలక్ట్రికల్లో సీనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ ఒకటి, జూనియర్ మెడికల్ ఆఫీసర్ ఒకటి, జూనియర్ సైకాలజిస్ట్ కౌన్సిలర్ ఒకటి, జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ వచ్చేవాటికి 2, జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ 2, టెక్నికల్ సూపరింటెండెంట్ 7, జూనియర్ టెక్నీషియన్ 8, మల్టీ స్కిల్ అసిస్టెంట్ గ్రేడ్ 1 వచ్చేవాటికి ఎలక్ట్రికల్ ఇది ఒకటి అనమాట. సో మనకి పోస్టల్స్ నుంచి సంబంధిత డిగ్రీలో మనం పాస్ అయి ఉండాలన్నమాట. సో ఏజ్ వచ్చేప్పటికి 30 నుండి 45 ఏజ్ మధ్యలో ఉండాలి. ఇంకా పోస్టల్స్ నుంచి మనకి 18,000 to 2 lakhs అబౌవ్ ఉంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికి షార్ట్ లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్, రిటర్న్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేప్పటికి October 11 అనమాట. ఇక ఎన్సీఆర్టీలో 226 పోస్టులు అంటే ఇక్కడ రావడం జరిగింది. ఇది September 30 లాస్ట్ డేట్ అనమాట. టోటల్ వచ్చేప్పటికి 226 పోస్టులు అనమాట. ఒక పోస్టుల వివరాలు మెయింటెనెన్స్ అసోసియేషన్ 62, ప్రోగ్రామింగ్ అసోసియేట్ 4, టెక్నీషియన్ 93, స్టేషన్ కంట్రోలర్ ఆర్ ట్రైనీ ఆపరేటర్, ట్రాఫిక్ కంట్రోలర్ వచ్చేప్పటికి 67. డిపార్ట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రానిక్స్, సివిల్ ఒకటి, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అనమాట. వీటికి సంబంధించి మనం పాస్ అయి ఉండాలి సంబంధిత బీటెక్లో అనమాట. సో మనకి 28 years లోపు ఉండాలి. ఇంకా శాలరీ వచ్చేప్పటికి పోస్ట్ అనుసరించి మనకి రకరకాలుగా ఉన్నది ఇక్కడ శాలరీ. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికి CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఈ యొక్క టెస్ట్ ఉంటుంది. తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్, మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేప్పటికి ఇది September 30 అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి సో అదేవిధంగా ఇక్కడ అస్సాం రైఫిల్ స్టేట్స్మెన్ అండ్ టెక్నికల్ ర్యాలీ అంటూ ఇక్కడ మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ మొత్తం వేకెన్సీస్ 1230 అనమాట. హవల్దార్, వారెంట్ ఆఫీసర్. ప్రీవియస్ వీడియోలో కూడా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఇవ్వడం జరిగింది. సో ట్రేడ్స్ వచ్చేప్పటికి క్లర్క్, పర్సనల్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ ఫిట్టర్, సిగ్నల్ లైన్మెన్, ఫీల్డ్ వెహికల్ మెకానిక్ అనమాట. సో మనకి 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఆధారంగా ఈ యొక్క డిగ్రీ కానీ డిప్లొమా సంబంధిత స్పెషలైజేషన్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇంకా 18 నుంచి 23 ఏజ్ ఉండాలన్నమాట. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేటికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, రిటర్న్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ ఫీజు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. SC, ST, PW అభ్యర్థులకు ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్కి 200 అనమాట. October 30 లాస్ట్ డేటు. ఇక www.assamrifle.gov.in అనమాట. ఇది వెబ్సైట్ మనకి. అదేవిధంగా నేషనల్ షిప్ రిపేర్ యార్డ్లో అప్రెంటిస్ అంటూ రావడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క ఎలక్ట్రానిక్ కానీ మెకానిక్, ఫిట్టరు, మెషినిస్టు, మెకానిక్ టర్నరు, ఫౌండేషన్ తదితరాల్లో 10th అయిపోయిన తర్వాత ITI ట్రేడ్లో పాస్ అయ్యి ఉంటారో వారికి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి దీనికి ఎలిజిబుల్ అన్నమాట. టోటల్ వచ్చేవాటికి 230 వేకెన్సీస్. 20 years అనేది మించకూడదు. వీళ్ళకి స్టే ఫండ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో షార్ట్ లిస్ట్ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఇక మనకు ఒక అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. www.indiannavy.nic.in అనమాట వెబ్సైట్ ఇది సంబంధిత దాంట్లో. సో CFQCTIలో టెక్నికల్ అసిస్టెంట్లు అనమాట. ఇది భారత అగ్రికల్చర్ అండ్
ఫార్మర్ సంక్షేమం అనమాట, వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. సో సెంట్రల్ ఫెర్టిలైజర్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట ఇది. ఈ కాంట్రాక్ట్ బేస్డ్ మీద పోస్టులు అనేది భర్తీ కోరుతుంది. 5 పోస్టులు. అగ్రికల్చర్లో ఎవరైతే కెమిస్ట్రీ సబ్జెక్ట్తో పాటు సైన్స్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలన్నమాట. 30,000 వరకు ఉంది మంత్లీ. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆఫ్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్. నెక్స్ట్ ఇస్రోలో ప్రీవియస్ వీడియోలో దీని గురించి చెప్పడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేప్పటికి ఇది అక్టోబర్ 1 అనమాట. ఐకార్ ఇది కూడా అగ్రికల్చర్కి సంబంధించింది. సో మొత్తం 66 పోస్టులు ఉన్నాయి ఇక్కడ. ఇంకా మనకి పోస్టులు వచ్చేవాటికి కన్సల్టెంట్, రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఫీల్డ్ సాయిల్ సర్వే వర్క్, జిఐఎస్ ల్యాబ్ టెక్నీషియన్ అన్నమాట ఇది. హైడ్రాలజీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సెల్. సో మనం ఎవరైతే బీటెక్ అగ్రికల్చర్ కానీ ఎంఎస్సి, ఎంటెక్, పిహెచ్డి పాస్ అయి ఉండాలి. నెట్ కూడా ఇక్కడ క్వాలిఫికేషన్ అడగడం జరిగింది, పాస్ అయి ఉన్నట్టు ఎలిజిబుల్ అవ్వాలన్నమాట. సో షార్ట్ లిస్ట్ అండ్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. లాస్ట్ డేట్ సెప్టెంబర్ 24. ఇక మనకి అదేవిధంగా ఇక్కడ సిఎఫ్డబ్ల్యూలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ అంటూ మొత్తం 44 వేకెన్సీస్. ఎవరైతే ఎంబీబీఎస్ క్వాలిఫై అయ్యి ఈ యొక్క స్పెషలైజేషన్ చేసి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనమాట. సో 42 ఇయర్స్కి అనేది ఏజ్ మించకూడదు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికి కేవలం ఈ యొక్క ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. ఆ ఎగ్జామ్లో ఎవరైతే ఈ యొక్క క్వాలిఫై మార్క్స్ సాధిస్తారో ఆ యొక్క క్యాండిడేట్స్ అనేది సెలెక్ట్ కావడం జరుగుతుంది. సో ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి మనం. సెప్టెంబర్ 24 లాస్ట్ డేట్ అనమాట. అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి దీనికి సంబంధించి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఈరోజు మనకి సంబంధించి టుడే జాబ్ అప్డేట్స్. ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేది వివరించడం జరిగింది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వారు వీలైనంత త్వరగా అప్లై చేసుకుంది. ఇవి వచ్చేపాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఇండియా వైజ్ మనకి మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఎక్కువ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వారి కోసం ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కంపల్సరీగా అప్లై చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.